వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు. ఈ రోజు వీడియోలో అసలు స్టవ్ వెలిగించకుండా సింపుల్ గా ఎక్కువ శ్రమ లేకుండా చాలా తక్కువ ఖర్చుతో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూసేద్దాం. జనరల్ గా సమ్మర్ వచ్చిందంటే పిల్లలు ఎక్కువగా అడిగేది ఐస్ క్రీమ్. అప్పుడప్పుడు అంటే ఓకే గానీ ప్రతిసారి బయట కొనిస్తే హెల్త్ పాడవుతుంది, చాలా కాస్ట్ కూడా ఉంటాయి అవి. ఇదైతే మనం ఇంట్లో హెల్తీగా పిల్లలకు ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు, ప్లస్ ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది, శ్రమ కూడా ఉండదు. దీనికోసం అయితే నేను ఒక ఫస్ట్ 10 రూపీస్ ఓరియో బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను. దాన్ని క్రీమ్తో పాటే మిక్సీ జార్లో వేసేసాను. ఇదైతే పటిక బెల్లం. ఈ పటిక బెల్లాన్ని నేను ముందే పౌడర్ చేసుకుని పెట్టుకుని ఉంచుకుంటాను. ఎందుకంటే నేను అసలు పంచదార ఎందులోనూ యూజ్ చేయను, దీంట్లో అనే కాదు మామూలుగా ఇంట్లో కూడా దేంట్లోనూ కూడా పంచదార అనేది యూజ్ చేయం. పంచదారకు బదులు షుగర్ సబ్స్టిట్యూట్స్ మనకి చాలా ఉంటాయి. ఆ ప్లేస్ లో మనం తేనె, చెరుకు పానకం, బెల్లం, పటిక బెల్లం ఇలా వాడుకోవచ్చు. నేనైతే మా అమ్మాయికి ఎప్పుడు కూడా ఇప్పటికొచ్చి పంచదారతో ఏది చేసి ఇవ్వలేదు. పాలల్లో కూడా బెల్లమే వేస్తాను, అది కూడా తాటి బెల్లం ఆర్ పాత బెల్లం, ఇవి రెండే యూజ్ చేస్తాను. మామూలు బెల్లం కూడా వాడను. తనకు అది పుట్టినప్పటి నుంచి అలా అలవాటు అయిపోవడంతో ఇప్పుడు పంచదార వేసి ఇచ్చిన పాలు తను ఇష్టపడదు అనమాట, తాగను కూడా తాగదు. అలా అని అన్నిటికీ బెల్లం వాడలేం. కలర్ గురించో టేస్ట్ గురించో పంచదార వాడాల్సినవి కొన్ని ఉంటాయి. అలాంటప్పుడు ఆ పంచదారని రీప్లేస్ చేయడానికి నేను పటిక బెల్లం యూజ్ చేస్తాను. పటిక బెల్లాన్ని అయితే నేను తెచ్చుకున్నప్పుడే పౌడర్ చేసుకుని స్టోర్ చేసుకుంటాను, వాడుకోవడానికి ఈజీగా ఉంటది కాబట్టి. ఓరియో బిస్కెట్ ని అలా క్రష్ చేసుకు వేసుకున్న తర్వాత మీకు నచ్చిన ఏదైనా ఒక షుగర్ సబ్స్టిట్యూట్ వేసుకొని నెక్స్ట్ పాలు ఒక 4 to 5 స్పూన్స్ సరిపోతాయి. నేను ఇదంతా ఒక్క ఓరియో బిస్కెట్ 10 రూపీస్ ఓరియో బిస్కెట్స్ కి చెప్తున్నాను. మీ దగ్గర పాల మేగడ ఉంటే పాల మేగడ కూడా వేసుకోండి. నా దగ్గర లేదు, ఆ కొన్ని పాల మీద ఉండే మేగడని మాత్రమే వేసాను. అప్పుడైతే టెక్స్చర్ బాగా వస్తుంది. అండ్ అలాగే మిల్క్ మేడ్ కూడా నేను కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి, క్రీమీ టెక్స్చర్ రావడానికి కోసం అని చెప్పి నేను కొంచెం ఒక 2 స్పూన్స్ మిల్క్ మేడ్ వేసుకున్నాను. అది పూర్తిగా ఆప్షనల్, లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు. మనకి మెయిన్ గా కావాల్సిన బిస్కెట్, కొంచెం పాలు, షుగర్, అంతే. ఇంతకు మించి మిగతావన్నీ ఎక్స్ట్రాగా చేసుకునేవే, టేస్ట్ ని ఎన్హాన్స్ చేసుకోవడానికి వేసుకునేవి మాత్రమే. ఇవన్నీ ఇలా వేసుకున్న తర్వాత మిక్సీలో వేసి బ్లెండ్ చేస్తే ఇలా క్రీమీగా వస్తుంది కదా. దీన్ని మనం మౌల్డ్స్ లో వేసుకోవాలి. నా దగ్గర మౌల్డ్స్ లేవు, నేను చిన్నవి టీ గ్లాసెస్ ఉంటే అవే యూజ్ చేశాను. నేను చేసిన ఒక్క ప్యాకెట్ కి 1.5 గ్లాస్ మాత్రమే వచ్చింది. అందుకని నేను మళ్ళీ ఇంకొక 10 రూపీస్ ప్యాకెట్ వేసి మళ్ళీ చేశాను. అప్పుడు ఈ 3 గ్లాసెస్ ఐస్ క్రీమ్ అయిందనమాట. 2 10 రూపీస్ ఓరియో బిస్కెట్ ప్యాకెట్ కి నాకు 3 గ్లాసెస్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ వచ్చాయి, అంటే 3 ఐస్ క్రీమ్స్ వచ్చాయి. అందుకని మీరు క్వాంటిటీ చూసుకుని వేసుకోండి. ఈ గ్లాసెస్ లోనే నేను పాప్సికల్ స్టిక్స్ ఉంటాయి కదా, వాటిని పెట్టేసి నైట్ అంతా ఫ్రిడ్జ్ లో ఉంచిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కి అది ఐస్ క్రీమ్ లాగా గడ్డగా అవుతుంది. వాటిని మనం డిమోల్డ్ చేసుకొని నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవడమే. డెకరేట్ కూడా అవసరం లేదు, అలా తినేయచ్చు. కాకపోతే పిల్లలకు కొంచెం కలర్ఫుల్ గా ఉంటే వాళ్ళు ఇష్టపడతారు కదా, అందుకని నేనైతే చాక్లెట్ సిరప్ వేసాను హెర్షీస్ ది, అండ్ ఈ కలర్ఫుల్ షుగర్ బాల్స్ కూడా వేసాను. టేస్ట్ అయితే ఎంత బాగుందంటే ఆ మౌల్డ్స్ లో వేసేటప్పుడే అలానే తినేయాలనిపించింది, అంత బాగుంది. పిల్లలకైతే డెఫినెట్ గా నచ్చుతుంది, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్.